హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాజేష్ దొంతుల. ఈరోజు మనం ట్రిగ్నామెట్రీ రిమైనింగ్ ఇంపార్టెంట్ బిట్స్ నేర్చుకుందాం. అయితే ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి ఈక్వల్ టు 0, కాస్ బి ఈక్వల్ టు √3/2. అయితే ఏ వాల్యూ అడిగారు? కాస్ ఏ ప్లస్ బి ఈక్వల్ టు 0 అంటే కాస్ అనేది ఎప్పుడు 0 అవుతుంది? కాస్ 90 డిగ్రీస్కి. సో కాస్ క్యాన్సిల్, ఏ ప్లస్ బి ఈక్వల్ టు 90 డిగ్రీస్, ఈక్వేషన్ నెంబర్ 1. నెక్స్ట్ వచ్చేసి కాస్ బి √3/2 ఇచ్చారు. కాస్ బి √3/2. కాస్ బి వచ్చేసి ఎప్పుడు √3/2 అవుతుంది? కాస్ 30 డిగ్రీస్. కాస్ క్యాన్సిల్ అయితే బి 30 డిగ్రీస్ అవుతుంది. సో ఈ బి వాల్యూని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే ఏ ప్లస్ 30 ఈక్వల్ టు 90, ఏ ఈక్వల్ టు 90 మైనస్ 30 అంటే 60 డిగ్రీస్ వస్తుంది. సో ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ వన్, సైన్ 2θ ఈక్వల్ టు కాస్ 3θ అని ఇచ్చారు. సైన్ 2θ ఈక్వల్ టు కాస్ 3θ అయితే థీటా వాల్యూ అడిగారు. సైన్ని మనం ఎలా రాయొచ్చు? కాస్ 90 మైనస్గా రాయొచ్చు. కాస్ 90 మైనస్ 2θ సైన్ 2θ కాబట్టి. సో ఇక్కడ కాస్కి క్యాన్సిల్ అవుతుంది. 90 మైనస్ 2θ ఈక్వల్ టు 3θ, 90 ఈక్వల్ టు 3θ ప్లస్ 2θ, దట్ ఇంప్లైస్ 5θ ఈక్వల్ టు 90, θ ఈక్వల్ టు 90/5 అంటే 18 డిగ్రీస్ వస్తుంది. సో ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ బిట్, సైన్ థీటా ఈక్వల్ టు కాస్ థీటా అని ఇచ్చారు. సైన్ థీటా ఈక్వల్ టు కాస్ థీటా ఎప్పుడు అవుతుంది? థీటా 45 డిగ్రీస్ అయినప్పుడు. సైన్ 45 కాస్ 45 1/√2 కాబట్టి. ఇక ట్యాన్ థీటా ప్లస్ కాట్ థీటా అని అడిగారు. ట్యాన్ థీటా ప్లస్ కాట్ థీటా అంటే ట్యాన్ 45 1 ప్లస్ కాట్ 45 1. సో 1 + 1 వచ్చేసి 2. సో ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ బిట్ చూడండి, సైన్ π/6 ప్లస్ కాస్ π/3 ఈక్వల్ అని ఇచ్చారు. సైన్ π/6 సైన్ 30 అనమాట. సైన్ 30 వచ్చేసి 1/2. అలాగే కాస్ 60 వాల్యూ కూడా 1/2. 1/2 ప్లస్ 1/2 1 అవుతుంది. సో ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ సైన్ థీటా ఈక్వల్ టు 1/2 అయితే కాస్ 3θ/2 వాల్యూ అడిగారు. సైన్ థీటా ఈక్వల్ టు 1/2. సైన్ థీటా ఎప్పుడు 1/2 అవుతుంది? సైన్ 30 డిగ్రీస్కి. సో థీటా ఈక్వల్ టు 30 డిగ్రీస్. హియర్ ఆస్కింగ్ కాస్ 3θ/2. కాస్ 3 ఇంటూ 30/2 అంటే కాస్ 90/2 అవుతుంది. కాస్ 90/2 అంటే కాస్ 45 డిగ్రీస్. కాస్ 45 డిగ్రీస్ వచ్చేసి 1/√2. సో ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ ట్యాన్ 240 డిగ్రీస్ అని ఇచ్చారు. ట్యాన్ 240 డిగ్రీస్ని ఎలా రాస్తామంటే ట్యాన్ 180 ప్లస్ 60గా రాస్తాం. ట్యాన్ 180 ప్లస్ థీటా అనేది ట్యాన్ థీటా అవుతుందంటే ఇక్కడ థీటా అంటే 60 డిగ్రీస్. సో ట్యాన్ 60 వచ్చేసి √3. సో ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ వన్, సైన్ ఆఫ్ ఏ మైనస్ బి ఆఫ్ ఇచ్చారు. సైన్ ఆఫ్ ఏ మైనస్ బి వచ్చేసి ఆఫ్ అని ఇచ్చారు. అలాగే కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి కూడా ఆఫ్ 1/2 అని ఇచ్చారు. సైన్ ఏ మైనస్ బి ఈక్వల్ టు సైన్ 30 అవుతుంది. సైన్ 30 డిగ్రీస్ వచ్చేసి ఆఫ్. సో ఏ మైనస్ బి ఈక్వల్ టు 30 డిగ్రీస్, ఈక్వేషన్ నెంబర్ 1. అలాగే కాస్ ఏ ప్లస్ బి ఈక్వల్ టు కాస్ 60 డిగ్రీస్. కాస్ క్యాన్సిల్ అయితే ఏ ప్లస్ బి 60 డిగ్రీస్ అవుతుంది. దీన్ని ఈక్వేషన్ 2 అనుకొని 1ని 2ని యాడ్ చేయండి. ఏ ప్లస్ బి ఈక్వల్ టు 60, 2a ఈక్వల్ టు 90 అవుతుంది. ఏ ఈక్వల్ టు 90/2. 90/2 అంటే 45 డిగ్రీస్. ఏ వాల్యూని ఈక్వేషన్ 2లో సబ్స్టిట్యూట్ చేయండి. 45 ప్లస్ బి ఈక్వల్ టు 60 డిగ్రీస్. బి ఈక్వల్ టు 60 మైనస్ 45 అంటే 15 డిగ్రీస్ వస్తుంది. బట్ ఇక్కడ అన్నీ కూడా రేడియన్స్లో అడిగారు కాబట్టి 15 ఇంటూ π/180. సో 15 1s 15 12s. సో π/12 రేడియన్స్ వస్తుంది. సో ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ వన్, సైన్ 45 ప్లస్ థీటా మైనస్ కాస్ 45 మైనస్ థీటా వాల్యూ అడిగారు. సైన్ ఏ ప్లస్ బి ఫార్ములా రాద్దాం. సైన్ 45 ప్లస్ థీటా అంటే ఏమవుతుందంటే సైన్ 45 ఇంటూ కాస్ థీటా ప్లస్
కాస్ 45 ఇంటూ సైన్ థీటా. అంటే సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి ఈక్వల్ టు సైన్ ఏ కాస్ బి ప్లస్ కాస్ ఏ సైన్ బి అవుతుంది. మైనస్ అలాగే కాస్ ఏ మైనస్ బి అంటే కాస్ ఏ కాస్ బి ప్లస్ సైన్ ఏ సైన్ బి. సో కాస్ 45 ఇంటూ కాస్ థీటా ప్లస్ సైన్ 45 ఇంటూ సైన్ థీటా అవుతుంది. సైన్ 45 అంటే 1/√2 ఇంటూ కాస్ థీటా ప్లస్ కాస్ 45 అంటే 1/√2 ఇంటూ సైన్ థీటా మైనస్ కాస్ 45 అంటే 1/√2 ఇంటూ కాస్ థీటా ప్లస్ సైన్ 45 అంటే 1/√2 ఇంటూ సైన్ థీటా. ఓకే, ఇక్కడ మనకి ఈ మైనస్తో మనం మల్టిప్లై చేస్తే 1/√2 కాస్ థీటా ప్లస్ 1/√2 సైన్ థీటా మైనస్ 1/√2 కాస్ థీటా మైనస్ 1/√2 సైన్ థీటా అవుతుంది. మొత్తం క్యాన్సిల్ అయిపోయి మనకి 0 వస్తుంది. సో ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. x ఈక్వల్ టు 2 cosec థీటా, y ఈక్వల్ టు 2 cot థీటా అయితే x² మైనస్ y² అడిగారు. ఇక్కడ స్క్వేర్ చేద్దాం. స్క్వేర్ చేస్తే x² ఈక్వల్ టు 4 cosec² థీటా అవుతుంది. అలాగే y² ఈక్వల్ టు 4 cot² థీటా అవుతుంది. ఈక్వేషన్ నెంబర్ 1, ఈక్వేషన్ నెంబర్ 2. 1 మైనస్ 2 చేస్తే x² మైనస్ y² ఈక్వల్ టు 4 cosec² థీటా మైనస్ 4 cot² థీటా అవుతుంది. ఇక్కడ 4 కామన్ చేస్తే cosec² థీటా మైనస్ cot² థీటా. సో 4 ఇంటూ cosec² థీటా మైనస్ cot² థీటా వాల్యూ 1. సో 4 1s వచ్చేసి 4 అవుతుంది. సో ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ వన్ cosec 270 మైనస్ థీటా అని ఇచ్చారు. cosec 270 మైనస్ థీటా వచ్చేసి ఏమవుతుందంటే cosec అనేది మనకి సీక్గా మారుతుంది. అలాగే ఇది మూడవ పాదంలో cosec సింబల్ అనేది మైనస్ కాబట్టి మైనస్ సీక్ థీటా అవుతుంది. సో cosec 270 మైనస్ థీటా మైనస్ సీక్ థీటా. నెక్స్ట్ cos 1 డిగ్రీ, cos 2 డిగ్రీ, cos 3 డిగ్రీ అండ్ సో ఆన్ cos 180 డిగ్రీ అన్నారు. cos 1 అనేది 0 ఇంటూ ఎనీథింగ్ 0 అవుతుంది. సో ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ వన్ sin 420 వాల్యూ అడిగారు. sin 420ని మనం ఎలా రాస్తామంటే sin 360 ప్లస్ 60గా రాసుకుంటాం. sin 360 ప్లస్ 60 అంటే sin 360 ప్లస్ థీటా. ఇక్కడ 360 వచ్చింది, సరిలంబ కోణాలు ఉన్నాయి కాబట్టి సైన్గా ఉంటుంది. sin 360 ప్లస్ 60 అంటే sin 60 అవుతుంది. sin 60 వాల్యూ √3/2. సో ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ వన్ చూడండి sin 90 ప్లస్ cos 0 ప్లస్ √2 sin 45 వాల్యూ అడిగారు. sin 90 వాల్యూ 1 ప్లస్ cos 0 వాల్యూ 1 √2 ఇంటూ sin 45 అంటే 1/√2 √2 క్యాన్సిల్ అయితే 1 + 1 + 1 మొత్తం 3 అవుతుంది. సో 3 అంటే ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ tan థీటా యొక్క కనిష్ట గరిష్ట విలువలు అన్నారు. అంటే tan 90 అంటే ఇన్ఫినిటీ వస్తుంది. tan ఆఫ్ -90 అంటే -ఇన్ఫినిటీ వస్తుంది. సో కనిష్ట విలువ -ఇన్ఫినిటీ, గరిష్ట విలువ +ఇన్ఫినిటీ. సో ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ వన్ sin 18 degrees బై cos 72 degrees అడిగారు. sin 18 మనం ఎలా రాస్తామంటే cos, ఇక్కడ దీన్నే sin 90 - 72గా రాస్తాం. sin 18ని sin 90 - 72గా రాస్తాం. సో sin 90 మైనస్ థీటా అంటే cos థీటా, ఇక్కడ థీటా ప్లేస్లో 72 ఉంది. సో cos 72/cos 72 దట్ ఈక్వల్ టు 1. సో ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ వన్ చూడండి sin ఆఫ్ a ప్లస్ బి ఇంటూ cos ఆఫ్ a మైనస్ బి ప్లస్ sin ఆఫ్ a మైనస్ బి ఇంటూ cos ఆఫ్ a ప్లస్ బి. ఇక్కడ a ప్లస్ బిని మనం ఏ అని చెప్పి అనుకోండి, ఏ మైనస్ బిని బి అని చెప్పి అనుకోండి. అంటే ఇది ఎలా ఉంటుందంటే అప్పుడు sin a cos b ప్లస్ sin b cos a లాగా ఉంది. ఓకే, sin a cos b ప్లస్ sin b cos a లాగా ఉంది. అంటే దేనికి ఫార్ములా sin ఆఫ్ a ప్లస్ బికి ఫార్ములా, sin ఆఫ్ a ప్లస్ బికి ఫార్ములా.
సో ఇక్కడ సైన్ ఏ అంటే ఏ ప్లస్ బి అంటే ఏ మైనస్ బి. సో మైనస్ బి క్యాన్సిల్ అయితే సైన్ 2a అవుతుంది. సో సైన్ 2a అంటే ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ బిట్ చూద్దాం. సైన్ 120 డిగ్రీస్ ఇంటూ కాస్ 150 డిగ్రీస్ మైనస్ కాస్ 240 డిగ్రీస్ ఇంటూ సైన్ 330 డిగ్రీస్ అని ఇచ్చారు. సైన్ 120 డిగ్రీస్ని సైన్ 90 ప్లస్ 30గా రాస్తాం. అలాగే కాస్ 150 అంటే కాస్ 90 ప్లస్ 60గా రాసుకుంటాం. అలాగే మైనస్ కాస్ 240 అంటే కాస్ 180 ప్లస్ 60గా రాస్తాం. అలాగే సైన్ 330 అంటే సైన్ 360 మైనస్ 30 డిగ్రీస్గా రాసుకుంటాం. సో నెక్స్ట్ సైన్ 90 ప్లస్ థీటా అంటే కాస్ థీటా అవుతుంది. సో థీటా ప్లేస్లో 30 ఉంది కాబట్టి కాస్ 30 డిగ్రీస్. అలాగే కాస్ 90 ప్లస్ 60 అంటే ఏమవుతుందంటే మైనస్ ఇక్కడ బేస్లో అమ్ముకోవడం ఉంది కాబట్టి కాస్ సైన్గా మారుతుంది. మైనస్ సైన్ థీటా అంటే 60 డిగ్రీస్. అలాగే మైనస్ కాస్ 180 ప్లస్ 60 వచ్చేసి మైనస్ కాస్ 60 అవుతుంది. అలాగే సైన్ 360 మైనస్ థీటా వచ్చేసి మైనస్ సైన్ థీటా అంటే మైనస్ సైన్ 30 డిగ్రీస్ అవుతుంది. సో కాస్ 30 వచ్చేసి √3/2 ఇంటూ మైనస్ సైన్ 60 కూడా √3/2 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. కాస్ 60 వాల్యూ 1/2 ఇంటూ సైన్ 30 వాల్యూ 1/2 మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ √3 ఇంటూ √3 3/2 2s వచ్చేసి 4 మైనస్ 1/2 2s 4. సో ఎల్సిఎం చేస్తే మనకి 4 అనేది ఎల్సిఎం వస్తుంది. సో -3 -1 -4/4 అంటే -1 వస్తుంది. సో ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ వన్ కాస్ 38 డిగ్రీస్ ఇంటూ సీకెండ్ 90 - 2a = 1 అన్నాడు. కాసు సీకు ఒకదానికొకటి విలోమాలు అవుతాయి కాబట్టి కాస్ 38 అంటే ఇక్కడ కూడా 38 ఉంటేనే 1 అవుతుంది. కాబట్టి 90 - 2a ప్లేస్లో మనం ఎంత తీసుకోవాలి? 38. 1 రావాలంటే కాస్ ఇంటూ సీక్ అనేది కాస్ థీటా ఇంటూ సీక్ థీటా 1 అవుతుంది. అంటే ఇక్కడ 38 కాబట్టి 90 - 2a కూడా 38 అవ్వాలి. సో 90 - 38 = +2a అవుతుంది. 90 - 38 అంటే 52 = 2a. దట్ ఇంప్లైస్ a = 52/2 అంటే 26 డిగ్రీస్ వస్తుంది. సో ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ బిట్ చూద్దాం. 5 tan θ = 4. థీటా మొదటి పాదంలో ఉంటే 5 sin θ - 3 cos θ sin θ + 2 cos θ వాల్యూ అడిగారు. సో ఇక్కడ మనకి tan θ వచ్చేసి 5 tan θ వచ్చేసి 4 అని ఇచ్చారు. అంటే tan θ వచ్చేసి 4/5 అవుతుంది. tan θ వచ్చేసి 4/5 అవుతుంది. సో 4/5 అంటే థీటాకి ఎదుటి భుజం బై ఆసన్న భుజం 4/5 అంటే సో ఇక్కడ మనకు కర్ణం ఏమవుతుందంటే √4² + 5² అవుతుంది. అంటే √41 వస్తుంది. సో ఇక్కడ మనల్ని అడిగినటువంటివి ఏంటంటే 5 sin θ - 3 cos θ sin θ + 2 cos θ వాల్యూ అడిగారు. 5 ఇంటూ sin θ అంటే 4/√41 -3 ఇంటూ cos θ అంటే 5/√41 sin θ అంటే 4/√41 +2 cos θ అంటే 5/√41. సో 5 4s 20 -3 5s 15/√41 4 + 2 5s 10/√41. √41 క్యాన్సిల్ అయిపోతే 20 - 15 అంటే 5/4 + 10 వచ్చేసి 14. సో 5/14. సో ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్. ఇక్కడ చూడండి, ఒక స్తంభం పొడవుకు దాని నీడ √3 రెట్లైన నీడ చివరి బిందువు సూర్యునితో చేసే ఊర్ధ్వ కోణం విలువ అని చెప్పి అడిగారు. ఇది స్తంభం పొడవమ్మ, ఇది మనకు తెలియదు కాబట్టి x అనుకుందాం. దాని నీడ పొడవు
దాని నీడ పొడవు ఎంత ఉందన్నాడు, √3 రెట్లు అన్నాడు, అంటే √3 × x అవుతుంది. అయితే ఇది ఇక్కడ ఆ నీడ చివరి బిందువు అంటే ఇదే కదమ్మా, సూర్యునితో, ఇక్కడ ఇది సన్ అనుకోండి, ఓకేనా, సూర్యునితో చేసే కోణం, ఊర్ధ్వ కోణం ఎంత అన్నాడు. ఇప్పుడు ఆపోజిట్ సైడు ఎడ్జసెంట్ సైడ్ తెలుసు కాబట్టి మనకి ట్యాన్ తీటా మనం అప్లై చేస్తే BC/AB అవుతుంది. సో ట్యాన్ తీటా = BC అంటే x/AB అంటే √3x, x1s. సో ట్యాన్ తీటా అనేది 1/√3 అంటే ట్యాన్ 30 degrees అవుతుంది. సో తీటా = 30 degrees. సో తీటా వచ్చేసి 30 degrees. సో ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ చూడండి, ఒక చెట్టు గాలికి విరిగి, నెక్స్ట్ బిట్ చూడండి, ఒక చెట్టు గాలికి విరిగిన భాగం భూమికి 30 degrees కోణం చేస్తూ భూమిపై పడిందంట. అంటే ఇక్కడ ఇరిగిపోయి ఇలా భూమి మీద పడినప్పుడు ఇక్కడ ఎంత కోణం చేస్తుంది, 30 degrees కోణం చేస్తుందంట. అయితే ఇంకేమన్నారు చూద్దాం. చెట్టు అడుగు భాగం నుంచి కింద పడిన చెట్టు కొనకు దూరము 6 మీటర్లు. చెట్టు అడుగు భాగం నుంచి, చెట్టు యొక్క అడుగు భాగం నుంచి కింద పడిన చెట్టు కొనకు మధ్య దూరం, అంటే చెట్టు అడుగు భాగం ఇది, చెట్టు కొన ఇది అన్నమాట. ఈ దూరం వచ్చేసి 6 మీటర్లు ఇచ్చాడు. అయితే విరగక ముందు చెట్టు ఎత్తు ఎంత అన్నాడు. ఇది ఏ, ఇది బి, ఇది సి అనుకోవాలి. అంటే BC + AC కనుక్కోవాలి. ఇప్పుడు మనకి ఏమేం తెలుసు, ఇక్కడ యాంగిల్ తెలుసు, అలాగే ఎడ్జసెంట్ సైడ్ తెలుసు. కాబట్టి ఇక్కడ ఫస్ట్ మనం కాస్ తీటా వేద్దాం. కాస్ తీటా అంటే ఏమవుతుంది, ఎడ్జసెంట్ సైడ్ వచ్చేసి AB/AC హైపోటెనస్ అవుతుంది. సో కాస్ తీటా, కాస్ 30 వచ్చేసి కాస్ తీటా అంటే కాస్ 30 = AB వచ్చేసి 6/AC. కాస్ 30 వాల్యూ √3/2. √3/2 = 6/AC. దట్ ఇంప్లైస్ AC = 6 × 2/√3 అవుతుంది. అంటే మనకి 12/√3 వస్తుంది. 12/√3. ఈసారి నెక్స్ట్ వచ్చేసి tan 30 అప్లై చేద్దాం. tan 30 అంటే ఏమవుతుంది, ఆపోజిట్ సైడ్ అంటే BC/ఎడ్జసెంట్ సైడ్ AB అవుతుంది. tan 30 వాల్యూ √3, tan 30 వాల్యూ 1/√3 = BC/AB వచ్చే 6. దట్ ఇంప్లైస్ BC = 6/√3 అవుతుంది. సో టోటల్గా మనకు కావాల్సింది ఏంటి, BC + AC కావాలి. అంటే BC అంటే 6/√3 + AC అంటే 12/√3. అంటే మొత్తం ఏమవుతుంది, 18/√3 అవుతుంది. 18/√3 అవుతుంది. ఇక్కడ మనం 18ని 6 × √3 × √3గా రాద్దాం. √3 క్యాన్సిల్ అయితే 6√3 meters వస్తుంది. సో ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. ఒక హెలికాప్టర్లో ఉన్న రాజేందర్ భూమిపై ఉన్న ఒక వ్యక్తిని 48 degrees నిమ్న కోణంతో పరిశీలించాడట. ఇక్కడ ఉన్నటువంటి రాజేందరు ఏం చేశాడు, భూమి మీద ఉన్న వ్యక్తిని ఎంత నిమ్న కోణంతో పరిశీలించాడు, 45 degrees నిమ్న కోణంతో పరిశీలించాడు. ఇక్కడ వ్యక్తి ఉన్నాడు, ఇక్కడ రాజేందర్ ఉన్నాడు అనమాట. కాబట్టి ఇది కూడా 45 degrees అవుతుంది. సో నెక్స్ట్ ఏంటో చూడండి, భూమిపై నుండి హెలికాప్టర్ 50 meterల ఎత్తులో ఎగురుతుంటే, అంటే ఇది హెలికాప్టర్ యొక్క ఎగురుతున్న ఎత్తు అనమాట, 50 meterలు. అయితే రాజేందర్కు ఆ వ్యక్తికి మధ్య దూరము ఎంత అని చెప్పి ఇచ్చాడు. రాజేందర్కి వ్యక్తికి మధ్య దూరం ఇది రాజేందర్కి వ్యక్తికి మధ్య దూరం, ఓకేనా. ఇది ఏ, ఇది బి, ఇది సి అనుకుంటే మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, ఏసీ కనుక్కోవాలి. ఇక్కడ మనకు ఆపోజిట్ సైడ్ తెలుసు, హైపోటెనస్ తెలియాలి. కాబట్టి sin 45 రాద్దాం. sin 45 అంటే AB/AC అవుతుంది. sin 45 వాల్యూ 1/√2, AB వచ్చేసి 50/AC. దట్ ఇంప్లైస్ AC = 50√2 meters. 50√2 meters. సో ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ బిట్ చూద్దాం. ఒక నావ నదిని దాటాల్సి ఉంది. నది ప్రవాహం కారణంగా ఆ నదీ తీరంతో ఈ నావ అనేది 60 degrees కోణం చేస్తుందంట. ఆ నావ 600 meterలు ప్రయాణించి అవతల తీరం, ఈ తీరాన్ని చేరాలి. అయితే నది వెడల్పు, ఈ వెడల్పు ఎంత అని చెప్పి అడిగారు. అంటే ఇక్కడ మనకి హైపోటెనస్ తెలుసు, అలాగే ఎడ్జసెంట్ సైడ్ కనుక్కోవాలి.
ఎడ్జసెంట్ యాంగిల్ కూడా తెలుసు. కాబట్టి ఇక్కడ మనం ఏ ఫార్ములా ఏ థీటా అప్లై చేద్దాం, కాస్ థీటా అప్లై చేద్దాం. కాస్ థీటా అంటే ఇక్కడ వెడల్పు బై ఏమవుతుంది 600 అవుతుంది, అంటే ఎడ్జసెంట్ సైడ్ బై హైపోటెనస్. కాస్ థీటా అంటే కాస్ 60 degrees ఈక్వల్ టు నది వెడల్పు బై 600 అవుతుంది. కాస్ 60 వాల్యూ 1/2. 1/2 ఈక్వల్ టు వెడల్పు బై 600, అంటే 2 1s 2 300s అమ్మ. దట్ ఇంప్లైస్ ఇక్కడ వెడల్పు ఏమొస్తుంది అప్పుడు మనకి 300 meters వస్తుంది. సో ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. చూద్దాం నెక్స్ట్ వన్ చూడండి. 30 మీటర్ల ఎత్తుగల ఒక గుడి, ఇది ఏడి అనేది గుడి, దాని పై భాగాన్ని ఇరువైపులా ఉన్న ఇద్దరు వ్యక్తులు, ఒకరేమో 30 degrees ఊర్ధ్వ కోణంతో, ఇంకొకరు వచ్చేసి 60 degrees ఊర్ధ్వ కోణంతో పరిశీలించారట. అయితే ఆ ఇద్దరు వ్యక్తుల మధ్య దూరము, ఇద్దరు వ్యక్తుల మధ్య దూరం మనం కనుక్కోవాలి, అంటే బీసీ కనుక్కోవాలి. ఫస్ట్ బీడీ కనుక్కుందాం, తర్వాత సిడి కనుక్కొని ఆ తర్వాత యాడ్ చేద్దాం. ఇక్కడ మనకి ఏం తెలుసు, ఇక్కడ ఆపోజిట్ సైడ్ తెలుసు, ఇక్కడ ఎడ్జసెంట్ సైడ్ కనుక్కోవాలి. కాబట్టి ఫస్ట్ మనం tan 30 అప్లై చేద్దాం. tan 30 అంటే ఏడి వచ్చేసి 30 బై బీడీ అవుతుంది. tan 30 వాల్యూ 1/√3. 1/√3 ఈక్వల్ టు 30 బై బీసీ. దట్ ఎంప్లాయిస్ బీసీ ఈక్వల్ టు 30√3 అవుతుంది. బీసీ ఈక్వల్ టు బీడీ ఈక్వల్ టు ఇది కదమ్మా బీడీ ఈక్వల్ టు 30√3 అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి tan 60 అప్లై చేయండి. tan 60 అప్లై చేస్తే ఇక్కడ ఏడి వచ్చేసి 30 బై సిడి కనుక్కోవాలి మనం. tan 60 వాల్యూ √3 ఈక్వల్ టు 30 బై సిడి. దట్ ఇంప్లైస్ సిడి ఈక్వల్ టు 30/√3. 30/√3 నేను ఇలా రాస్తున్నాను, 10 × √3 × √3/√3. √3 క్యాన్సిల్ అయిపోతుంది. మనకు కావాల్సిన బీసీ కావాలి. బీసీ అంటే ఏంటి, బీడీ ప్లస్ సిడి ఆర్ డిసి. ఓకే, 30√3 ప్లస్ 10√3. 30√3 ప్లస్ 10√3 ఏమవుతుంది, 40√3 అవుతుంది. సో ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ వన్ చూడండి. టవర్తో ఒకే సరళ రేఖపై ఉండే 4 మీటర్లు మరియు 9 మీటర్ల దూరంలో ఉన్న 2 బిందువుల నుండి టవర్ కొనను పరిశీలించిన చేసే ఊర్ధ్వ కోణాలు పూరకాలు. అయితే టవర్ ఎత్తు మీటర్లో కనుక్కోండి అన్నారు. సో ఇది సరళ రేఖ, ఇది వచ్చేసి టవర్. ఒకే సరళ రేఖ మీద చూడండి, ఇది ఒక పాయింట్, అలాగే ఇది ఇంకొక పాయింట్. ఈ యాంగిల్ మనం థీటా అనుకుందాం. ఇది 90 మైనస్ థీటా అవుతుంది, ఎందుకంటే ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు అవి పూరకాలు అని. కోణాలు ఊర్ధ్వ కోణాలు అనేవి పూరకాలు అని చెప్పి తెలియజేశారు. అయితే ఇంకా ఏమి ఇచ్చారు మనకి, టవర్తో ఒక సరళ రేఖపై ఉండే 4 మీటర్లు, అంటే ఇక్కడ ఏ, ఇది బి, ఇది సి, ఇది డి అయితే బీసీ వచ్చేసి 4 మీటర్లు, అలాగే బీడీ వచ్చేసి 9 మీటర్లు అని చెప్పి ఇచ్చాడు. అయితే 2 బిందువుల నుంచి టవర్ కొనను పరిశీలన చేసే ఊర్ధ్వ కోణాలు పూరకాలు అన్నాడు, కాబట్టి థీటా ఇది 90 మైనస్ థీటా అయింది. ఇప్పుడు మనం టవర్ ఎత్తు కనుక్కోవాలి. ఈ టవర్ ఎత్తు ఎక్స్ అని చెప్పి అనుకుందాం. ఈ టవర్ ఎత్తు కనుక్కుందాం. ఫస్ట్ మనం tan థీటా అప్లై చేద్దాం. ఈ స్మాల్ ట్రయాంగిల్కి అప్లై చేయండి. tan థీటా ఏమవుతుంది, x/4 అవుతుంది. అలాగే tan 90 మైనస్ థీటా వేద్దాం. tan 90 మైనస్ అంటే మొత్తం పెద్ద త్రిభుజం అనమాట. ఇదేమైంది, x/9 అవుతుంది. tan 90 మైనస్ థీటా అంటే cot థీటా. cot థీటా వచ్చేసి x/9. దీని cot అంటే ఏంది, tan ఇన్వర్స్, కాబట్టి దీన్ని 1/tan అంటే రివర్స్గా రాసుకుంటే 1/tan కదా, ఇది cot అంటే 1/tan కదా, అంటే tan ఏమవుతుంది, రివర్స్ అయిపోతుంది, 9/x అవుతుంది. సో ఇక్కడ LHS ఈక్వల్, ఇక్కడ కూడా LHS సేమ్గా ఉంది కాబట్టి ఇక్కడ ఈక్వేషన్స్లో LHS ఈక్వల్ కాబట్టి RHS ఈక్వల్ చేసుకుందాం. అంటే x/4 ఈక్వల్ టు 9/x అవుతుంది. దట్ ఇంప్లైస్ క్రాస్ మల్టిప్లై చేస్తే x × x² ఈక్వల్ టు 9 × 4, x² ఈక్వల్ టు 36, x² ఈక్వల్ టు 6². దట్ ఇంప్లైస్ x ఈక్వల్ టు 6 అనమాట. అంటే టవర్ ఎత్తు వచ్చేసి 6 మీటర్లు. సో ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి, ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.